హద్దులు మీరుతోంది. డ్రాగన్ తోక వంకరని మళ్ళీ నిరూపిస్తోంది. భారత్ను ఉడికించడానికి రంగం సిద్ధం చేసింది. బార్డర్లో సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని చెబుతూనే మరోవైపు నుండి విషం చిమ్ముతోంది. ఈశాన్య భారతదేశానికి వెళ్లే ఎంట్రీ పాయింట్కు దగ్గరగా చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. కీలకమైన సరిహద్దును సమీపంలో దాని గ్రామాలను నిర్మించుకుంటుంది. ఇప్పటికే 22 గ్రామాలను నిర్మించినట్లు తాజా శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. ఇంతకీ చైనా ప్లాన్ ఏంటి? చైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు ప్లే చేస్తోంది? భారత్ చైనాల మధ్య పరిస్థితులు మెరుగవుతున్నాయని అనుకుంటున్న తరుణంలో చైనా తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. భారత్తో ఉన్న సరిహద్దుల వెంబడి చైనా తన ప్రాబల్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భూటాన్లోని డోక్లాం సమీపంలో భారత్ చైనా ప్రతిష్టంభన ఏర్పడిన దాదాపు 8 సంవత్సరాల తర్వాత వ్యూహాత్మక ప్రదేశానికి సమీపంలో చైనా గ్రామాలను నిర్మిస్తోంది. ఇప్పటికే సుమారు 22 గ్రామాలను నిర్మించినట్లు ఉపగ్రహ డేటాలో గుర్తించారు. ఈ 22 గ్రామాల్లో 8 గ్రామాలు భూటాన్లోని డోక్లాం పీఠభూమికి దగ్గరగా ఉన్నాయి. ఈ గ్రామాలు భారత సరిహద్దుకు సమీపంలో చైనా క్లెయిమ్ చేస్తున్న వ్యూహాత్మక లోయల్లో, కొండల్లో చికెన్ నెక్ అనే పేరుతో పిలిచే సిలిగురి కారిడార్కు అతి దగ్గరగా ఈ ప్రాంతం ఉంది. భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి ఈశాన్య భారతదేశానికి వెళ్లే ఎంట్రీ ద్వారంగా దీన్ని పిలుస్తారు. అందుబాటులో ఉన్న ఉపగ్రహ చిత్రాల ప్రకారం 2020 నుండి ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా గ్రామాలు కనిపిస్తుండగా, ఈ గ్రామాలకు సమీపంలోనే చైనా సైనిక స్థావరాలు, అవుట్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భూటాన్ భూభాగంలో చైనా నిర్మించిన అతిపెద్ద గ్రామాల్లో జివు అనే గ్రామం ఒకటి కాగా, ఈ గ్రామం సాంప్రదాయ భూటాన్ పశ్చిమ సెక్టార్లోని పచ్చిక బయళ్లలో చేతాంగా అని పిలిచే ప్రాంతంలో అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. 2017లో భారత్ చైనా సరిహద్దు సమస్యలలో భాగంగా ఈ భూభాగంలో ప్రతిష్టంభన ఏర్పడింది. భారత్, చైనా, భూటాన్ దేశాల మధ్య ఉన్న డోంగ్లాంగ్ ట్రై జంక్షన్ ఇది. డోక్లాంపై భూటాన్, చైనా మధ్య కూడా వివాదం ఉంది. కానీ ఇది భారత్కు అత్యంత కీలకమైన సరిహద్దు ప్రాంతం. ఈ సరిహద్దుకు సమీపంలోని డోంగ్లియాంగ్ కాయోచాంగ్ అనే ప్రదేశం పక్కన ఉన్న డోక్లాంలో చైనా నిర్మాణాలున్నాయనే కారణంతో భారత సాయుధ దళాలు, పీపుల్స్ లిబరేషన్ మిలిటరీ ఆఫ్ చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొంది. డోక్లాంలో చైనా సైన్యం వివాదాస్పద ప్రదేశంలో రోడ్డు నిర్మాణం చేపట్టి భారత్ వైపుగా దాన్ని నిలిపివేయగా, దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. నిర్మాణం ఆపాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామం తర్వాత 2017 జూన్ 16 నుంచి భారత్, చైనా సైనికుల మధ్య 73 రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2017 ఆగస్టు 28న విదేశీ వ్యవహారాల శాఖల ముఖాముఖి చర్చల తర్వాత ఈ ప్రాంతం నుండి వైదొలుగుతున్నట్లు చైనా ప్రకటించింది. ఇక భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన ముగిసే సమయానికి 2 దేశాల సైనిక బలగాలు ఈ ప్రాంతం నుండి వెనక్కి తగ్గడానికి ఒప్పుకున్నాయి. కానీ ఇటీవల సంవత్సరాల్లో సేకరించిన ఉపగ్రహ చిత్రాలు చైనా అసలు స్వరూపాన్ని మరోసారి బయటపెట్టాయి. డోక్లాం చుట్టూ చైనా నిర్మాణాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి చికెన్ నెక్ అని పిలుస్తున్న ఈ ప్రాంతం భారతదేశానికి చాలా ముఖ్యమైన ప్రాంతం. ప్రత్యేకించి ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా నిర్మాణాలు చికెన్ నెక్ అయిన సిలిగురి కారిడార్ను కలిపే ప్రమాదం పెరుగుతుంది. ఇది భారతదేశంలోని ఇరుకైన కారిడార్లలో ఒకటి. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి చుట్టూ ఉన్న చికెన్ నెక్ భూభాగాన్ని భౌగోళిక, రాజకీయ, భౌగోళిక, ఆర్థిక కారిడార్గా పేర్కొంటారు. ఇది ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాలను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలిపే కీలక ప్రవేశ ద్వారం. ఇక్కడ చైనా ప్రాబల్యం పెరిగితే ఇది ఈశాన్య భారత్లో ఉద్రిక్తతలకు కారణమవుతుంది. ఇప్పటికే మణిపూర్ అల్లర్లలో చైనా హస్తం ఉందనే సందేహాల మధ్య ఇక్కడ చైనా ఉనికి మరింత ప్రమాదాన్ని సృష్టించే అవకాశం ఉంది. 2020 ఏప్రిల్, మే నెలల మధ్య భారత్, చైనా వాస్తవ నియంత్రణ రేఖ LACలోని లడక్ సెక్టార్లో సైనిక ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈ ప్రతిష్టంభన కారణంగా గత 4 సంవత్సరాల్లో భారత్, చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి. 2 దేశాల మధ్య 1962 సరిహద్దు యుద్ధం తర్వాత అంతగా సంబంధాలు దెబ్బతినడం ఇటీవలే పెరిగింది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 21న LACలో ఘర్షణ పాయింట్లుగా ఉన్న డెమోచెక్, డెప్సాంగ్ వద్ద ఫ్రంట్ లైన్ దళాలను విడదీయడానికి 2 దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. 2 రోజుల తర్వాత భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యాలో బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా కలుసుకున్నారు. దీనితో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను నార్మలైజ్ చేయడానికి 2 దేశాల యంత్రాంగాలు అంగీకరించారు. తాజాగా డిసెంబర్ 18న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ని కలిశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ కూడా చేశారు. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే చైనా మళ్ళీ తన వంకర బుద్ధిని చూపిస్తోంది. ఈ పరిస్థితిలో మరోసారి చైనా, భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.